ఏ పార్టీకి ఆ పంచాంగం. ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన, సీఎంకు బుధ మహర్దశ కానీ నరఘోష ఉన్నదట. ప్రభుత్వ కార్యక్రమాలలో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిండు. ఇక రేవంత్కు పదవి గండం ఉన్నది, కేసీఆర్కు సీఎం ఛాన్స్ ఉన్నదని బీఆర్ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి ఆ పార్టీ కార్యాలయంలో ఆయన చెప్పిండు. ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడిగా మోదీ, బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణ మూర్తి. తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం, పంచాంగ కర్త మల్లికార్జున శర్మ. మరి ఈ అయ్యగారులకు అందరికీ కూడా ఇప్పుడు మరి పోగానే ఆఫీసులో పోగానే మరి పంచాంగాల కలర్లు మారుతా ఉన్నాయా, లేకపోతే ఆ వాసన వాళ్ళకు వచ్చి మరి వాళ్ళు అట్లా చెప్పాలని చెప్తున్నారో ఏందో తెలియదు. ఇక్కడేమో సీఎంకు బుధ మహర్దశ ఉన్నది, నరఘోష ఉన్నది, ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి పాలన ఉన్నదనేది ఒక పక్కన ఆయన చెప్పిండు. ఇక్కడ కాంగ్రెస్ భవన్ గాంధీ భవన్లో పంచాంగం చెప్పుకుంటా. ఇక ఆడికి నుంచి గులాబీ పార్టీ ఆఫీసుకు పోగానే అక్కడ ఉన్నటువంటి మరో అయ్యగారు సిద్ధేశ్వర సిద్ధాంతి ఏమని చెప్తున్నాడు, రేవంత్కు పదవి గండం ఉన్నది, ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్సు కేసీఆర్కే ఉన్నదని. ఆయన ఫామ్ హౌస్ నుంచి పండుకొని బయటికి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రికి ఎట్లా అవకాశం ఉంటుంది సిద్ధాంతి గారు, రాజేశ్వర సిద్ధాంతి గారు? ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడిగా మోదీ ఉండబోతా ఉన్నాడట ఈ ఏడాది. సో బీజేపీ ఆఫీసులో ఆయన చెప్తా ఉన్నాడు. తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇప్పుడు తెలంగాణలో టీడీపీ కూటమి ఎక్కడ కూటమి, ఎక్కడిది, టీడీపీ ఏడ ఉన్నదని, ఆ టీడీపీ కూటమి ఎప్పుడు రావాలి, ఎప్పుడు అధికారంలోకి రావాలి? ఈ అయ్యగారేమో ఇక్కడ ఏ పార్టీకి ఆ పంచాంగం అన్నట్టు. ఈ పంచాంగాన్ని ఇప్పుడు నమ్మేటట్టే ఉన్నావా? ఉన్నదే ఒక పంచాంగం, ఉండేది ఒకటే పంచాంగం. ఆ పంచాంగాన్ని పార్టీలకు అనుకూలంగా అయ్యగారులు మార్చారు. ఇక సీఎం రేవంత్ ప్రజలు మెచ్చేలా పాలిస్తూ విపరీతమైన నరఘోష ఎదుర్కొంటున్నారట. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతున్నది. ఎక్కడ సార్ మరి రియల్ ఎస్టేట్ మొత్తం అంతా ఆగమైపోయింది, మొత్తం కుప్పగూలిపోయింది, పేక మేడల్లా అని చెప్పేసి ఒక పక్కన ప్రచారం అవుతా ఉన్నది. సో నరఘోష ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నాడు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతుంది. అబ్బే సీఎంకు పదవి గండాలు ఉన్నాయి, కేసీఆర్ ఈ ఏడాది సీఎం అవుతారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే అంతే, టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలోనూ అధికారం చేపడుతుంది, ప్రధాని మోదీకి ఏడాది మధ్యస్థంగానూ ఉంటుంది, మోదీ చండ శాసనుడిగా మారిపోతాడు, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం రాజకీయ పార్టీలు నిర్వహించిన పంచాంగ పఠన కార్యక్రమంలో పండితులు చెప్పిన మాటలివి. ఈ కార్యక్రమాలన్నీ ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎన్నికలకు చాలా సమయం ఉందని తెలిసినా ఏ ఎండ కాగొడుగు అన్నట్టు ఏ పార్టీ కార్యక్రమంలో కూర్చుంటే ఆ పార్టీకి అనుకూలంగా పంచాంగం చెప్పడం ఆనవాయితీగా మారింది. ఈ తీరుమారు ఉగాదికైనా మారుతుందో లేదో చూడాలి. ఇది నిజంగా కూడా నేను నిన్న ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులో ఆ పంచాంగాన్ని ఏమేమి చెప్తారని చెప్పేసి నిన్న చూస్తే ఈ కోర్టు కేసులు ఉన్నాయి, ఏది మీకే విజయం దక్కుతుంది, ఇప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి అనేది కూడా పంచాంగంలో ఉన్నది. మరి చెప్పాలి ఏది ఎమ్మెల్యేలు ఉన్నది కదా, అనర్హత వేటు, మళ్ళీ ఎన్నికలు, మళ్ళీ విజయం అనేది ఆ ఏ పంచాంగంలో ఉంటుంది అది? అంటే వీళ్ళకి తెలిసి కొన్ని అంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు అన్నట్టు వాళ్ళు. ఇక్కడ ఉన్నది ఇదేనా? ఇగో రాజులకు అన్యోన్య వైరం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మే 14 నుంచి పదవి గండాలు ఎదురవుతాయని, పదవిని కాపాడుకునేందుకు ఆయన జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితుడు రాజేశ్వర్ సిద్ధాంతి పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఏడాది సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏంటిది అట్లా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఏడాది సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉగాది సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో రాజేశ్వర్ సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. రాశి ఫలం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్కు పదవి గండం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ప్రజాభీష్టం మేరకు ఈ ఏడాది ఆయనకు ముఖ్యమంత్రిగా ఎట్లా సార్ మరి అయ్యగారు? నేను ఏమంటా ఉన్నానంటే రాజేశ్వర్ సిద్ధాంతి గారు, దీనికి మీరు మరి వకాలతు పుచ్చుకుంటారా? మరి ఇప్పుడు ఎన్నికలు లేవా? ఎన్నికలు ఇంకొక 3-3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకున్నది 30 మంది ఎమ్మెల్యేల బలం కూడా లేదు. 119 స్థానాలల్లో 60 స్థానాల్లో ఎమ్మెల్యేలు కావాలి ఆయనకు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేపు మాపు ఇంకా పార్టీ మారదాం, ఇంకా ఎక్కడ జంపు చేద్దామని చెప్పేసి గోడ మీద పిల్లి లెక్క ఎదురు చూస్తూ ఉన్నారు.
మళ్ళీ ఇప్పుడు కేసీఆర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఎట్లా వస్తుంది, దేనివల్ల వస్తుంది? ఆయన చెప్తా ఉన్నాడు, రాశి ఫలం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్కు పదవి గండం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ప్రజాభీష్టం మేరకు ఈ ఏడాది ఆయనకు ముఖ్యమంత్రిగా పట్టం కట్టే అవకాశం ఉందని తెలిపారు. కాగా కుజుడు నీచ స్థానంలో ఉండడంతో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అమలవుతున్నాయని, రైతులను పట్టించుకునే పరిస్థితి ఉండదని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చెప్పు చేతుల్లోనే అధికార దుర్వినియోగం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. పాలకులు పదవులు కాపాడుకోవడమే ముఖ్యంగా పనిచేస్తారని, ప్రభుత్వం నడిపేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. కేంద్ర సహకారాన్ని కూడా రాష్ట్ర పాలకులు ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్పై మీడియా దుష్ప్రచారం చేసే అవకాశం, ఇది పెద్ద ఇది డాబా కాకపోతే ఏమంటారు, ఇది బీఆర్ఎస్ పైన మీడియా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంటుందట. ఇది కూడా మరి పంచాంగంలో రాజుల్లా. సరే, బీఆర్ఎస్ నేతలు విలేకరులతో ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా ఈ ఏడాది బీఆర్ఎస్దే విజయమని, కానీ ఎన్నికల నిర్వహణకు పాలకులు ఇష్టపడరని, కోర్టుల జోక్యంతో ఎన్నికలు జరిగే పరిస్థితి కోర్టుల జోక్యంతో ఎన్నికలు జరిగే పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవో వస్తూ ఉన్నాయి. వాళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్గా నిర్ణయం రేపు మాపో తీసుకుంటాడని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో, అబ్బయ్యమ్మ ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి అయ్యగారులంతా గుర్తించి ఈ మాట కూడా చెప్దామని చెప్పేసి కొంత ఇది కోర్టుల జోక్యంతో ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినట్టయితే మీ పార్టీదే విజయం అని చెప్పేసి అయ్యగారు చెప్తా ఉన్నాడు అన్నట్టు. కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ ఏడాది పెట్టుబడులు పెట్టకపోతే మంచిదని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ఈయనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదు అని చెప్పేసి ఈ అయ్యగారు చెప్తే, అక్కడ ఉన్నటువంటి ఇంకో అయ్యగారు, ఇక్కడ గాంధీ భవన్లో ఉన్నటువంటి అయ్యగారు ఏమని చెప్తున్నాడు, ఈ ఏడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా పుంజుకుంటుంది, బాగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఏ అయ్యగారు మాట నమ్మాలి? మరి ఈ అయ్యగారులే వాళ్ళు మాటలు మారుస్తూ ఉంటే పార్టీకి ఒక అయ్యగారు లెక్క అయిపోయింది. ఇప్పుడు ఇంకా కేపాల్ ఆఫీసు కనుక ఇంకా ఇంకో అయ్యగారిని తీసుకపోతే ఆ అయ్యగారు కూడా చెప్తాడు, నువ్వే ఇక వచ్చే సంవత్సరం కూడా కాదు, ఇంకొక 6 నెలల్లో నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, అవసరమైనట్టయితే ఈ రాశులు కానీ ఈ ఉంటాయి కదా, ఇవన్నీ గ్రహాలు కానీ ఇంకా నీకు అనుకూలంగా ఉన్నట్టయితే అవసరమైతే నువ్వు ప్రధాని అవుతావు, లేకపోయినట్టయితే ఇంకా అవసరమైతే అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు అని చెప్తారు అన్నట్టు వాళ్ళు. ఇట్లా ఉంటాయి అన్నట్టు ఈ పంచాంగాలు. సో మొత్తానికైతే మాత్రం పంచాంగాలు పార్టీ ఆఫీసుల్లో వాళ్ళ పాట పాడినాయి. ఇక విశ్వబస్సులో రియల్ పరుగులు, ప్రజలు మెచ్చేలా రేవంత్ పాలన, సీఎంకు బుధ మహర్దశ కానీ విపరీతమైనటువంటి నరఘోష. విశ్వబస్సులో రియల్ పరుగులు, అంతే కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం పరుగులు పెడుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి యొక్క అది రవీంద్ర భారతిలో జరిగినటువంటి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వీళ్ళందరూ పాల్గొన్నటువంటి సందర్భంలో మరో అయ్యగారు చెప్తున్నటువంటి మాట, విశ్వబస్సులో రియల్ పరుగులు పెడుతుందంటే ఇక్కడ ఏమని చెప్పిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏడాది పెట్టుబడులు పెట్టకపోతే మంచిదని చెప్పేసి ఈ అయ్యగారు ఇక్కడ చెప్పిండు. మరి ఇట్లా ఉన్నది అయ్యగారుల కథ, ఇట్లా ఉన్నది.